ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 5వ అధ్యాయం 21వ వచనం. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దేవుడి మాటలు మన ఉనికిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు మరి అనేకమైన విధానాలుగా తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి తాను మంచి పనుల కంటే చెడ్డ పనులు చేస్తూ పాపం చేస్తూ దాన్ని ఎవరికీ తెలియకుండా దాయాలని ఆలోచన చేస్తుంటాడు. అంటే ఎంత పాపం చేసినా సరే పైకి మంచివాడిలాగా పరిశుద్ధుడిగా కనిపించాలని కోరుకుంటాడు. తనలో ఉన్న పాపం, తనలో ఉన్న చెడు ఎవరికీ తెలియకుండా దాయడానికి ఆలోచన చేస్తుంటాడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యెహోవా నరుని నడతలు ఎరిగినవాడు. వారి గురించి అన్నీ యెహోవాకు తెలుసు. నరుని మార్గము యెహోవాకు బాగా తెలుసు, దేవునికి బాగా తెలుసు. వారి నడతలన్నింటినీ ఆయన గుర్తించును. మన యొక్క హృదయాంతరంగము, మన నడత, మన యొక్క నడకలు అన్నీ దేవుడు చక్కగా ఎరుగుతాడు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా వేశ్య గురించి, పరస్త్రీ గురించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎవరైతే వేశ్య యొక్క మరి వేశ్యాలోలుగా, పరస్త్రీలోలుగా జీవిస్తారో వారి జీవితం ఎంతో భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. వారి జీవితం నిర్వీర్యమైపోతుంది. వారు మరి దుష్టులుగా తయారవుతారు, దుర్మార్గులుగా తయారవుతారు. అంత మాత్రమే కాదు, ఇంకా కొంతమంది అయితే దారిద్రతలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా సమాజంలో మరి అవమానాల పాలవుతారు. కొంతమంది అయితే తమ ధనాన్ని పోగొట్టుకున్నారు, తమ ఆస్తినంతటినీ పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే వారికి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నారు. వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి యొక్క వేశ్య సాంగత్యాన్ని బట్టి వారి యొక్క బంధువులను, తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. వారందరికీ దూరం అయిపోయారు. బతుకు భారమై కొంతమంది ప్రాణాలే పోగొట్టుకున్నారు. ప్రియమైన వారులారా, పరస్త్రీ లోలులుగా ఉండకండి, వేశ్య సాంగత్యం చేయకండి. జార స్త్రీకి మీరు దూరంగా ఉండండి. జార స్త్రీ చాలా భయంకరమైనటువంటి మరి తేనె పూసిన కత్తి వంటిది. దాని పెదవుల మాటలు ఎంతో తీయగా ఉంటాయి. 3వ వచనంలో, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముషిని పండంతా చేదు, అది రెండంచులు గల కత్తి అంతా పదును గలది. కాబట్టి దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. కాబట్టి జీవ మార్గము ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము తొలగుకుడి అని 2వ వచనంలో నుంచి 7వ వచనం వరకు ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. దాని పెదవులు తేనెలొలుగుతాయి, దాని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి. కానీ అది మనకు ఎంత భయంకరమైన చేదైన రుచిని ఇస్తుందంటే, జీవితం మీద విరక్తి పుట్టి జీవితాన్నే విడిచి ప్రాణాలే కోల్పోవాలి అన్నంత భయంకరమైన మరి చేదునిస్తుంది. ఆ చేదు నువ్వు భరించలేవు. అది భరించకుండా, వాటిని నువ్వు రుచి చూడకుండా జారస్త్రీ స్థలాలకు దూరంగా ఉండు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనంలో, జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఛాయలకు కూడా వెళ్ళకు, దాని నీడకు కూడా వెళ్ళకు. దాని ఇంటి నీడ కూడా నువ్వు కనిపించకూడదు, దాని ఇంటి నీడ కూడా నీ మీద పడకూడదు. నీవు దాని ఇంటి నీడకు వెళితే అది ఆకర్షిస్తుంది, అది నిన్ను తన లోలుడుగా చేసుకుంటుంది. స్త్రీలోలుడుగా నువ్వు అయిపోతావు. నీ జీవితంలో నీవు సమస్తాన్ని కోల్పోయి నీ ప్రాణం నరకానికి అప్పగించుకుంటావు. జాగ్రత్త పడాలి. మరి ఇదే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. కాబట్టి వేశ్య లోతైన గొయ్యి, జాగ్రత్త. అందులో పడ్డావంటే పైకి రావడం చాలా కష్టం, నిన్నెవరూ పైకి రాలేరు. కాబట్టి పరస్త్రీ లోలుగా, పరస్త్రీ వ్యామోహం నుండి నువ్వు బయట ఉండాలి. పరస్త్రీ వ్యామోహం నీకు ఉండకూడదు. నీకు నీ భార్యే వ్యామోహంగా ఉండాలి, నీ భార్యే నీకు ఆశగా ఉండాలి. నీ యొక్క మరి ప్రియురాలిగా నీ భార్య ఉండాలి. మరి అందుకనే 18వ వచనంలో చెప్తారు, నీ ఊట దీవెన నందును, నీ యవనపు కాల భార్య యందు సంతోషించుము. నీ భార్యతో నువ్వు సంతోషించడం నేర్చుకో, నీ భార్యతోనే నువ్వు ఆనందంగా ఉండడం నేర్చుకో.
కాబట్టి నీ భార్యను వదిలి నీ భార్య కంటే పరస్త్రీతో ఎక్కువ నీవు స్నేహం చేస్తే నీ జీవితం ఎంతో నాశనంలోనికి వెళుతుంది. జాగ్రత్త. అది నిన్ను ముంచుతుంది. ముంచినంత వరకు నీకు తెలియదు. మునిగిపోయాక తెలిసినా ఉపయోగం లేదు. ప్రాణం పోయాక దానికి వల్ల ప్రయోజనమేమి? శరీరం వల్ల ప్రయోజనమేమి? నీ ఆస్తి వల్ల ప్రయోజనమేమి? నువ్వు పొందుకున్న భయంకరమైన సాక్ష్యం నీతో పాటే ఉంటుంది కదా. నీవు పోయినా నీ సాక్ష్యం భూమి మీద నుంచి పోదు. నీవు పోయినా నీ సాక్ష్యం మరి దేవుని ఎదుట నిలిచుంటుంది. కాబట్టి నీ సమాజంలో కూడా నీకు విలువ లేకుండా అయిపోతుంది. నీ విలువను కోల్పోకు. నువ్వు చాలా జాగ్రత్తగా పవిత్రంగా జీవించు. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, ఇది నీకు దేవుడు అనుగ్రహించిన సుఖం. ఆ సుఖంతోనే నువ్వు సుఖంగా జీవించాలి. పరస్త్రీ యొక్క వ్యామోహంలోనికి వెళ్ళకు. అది నిన్ను చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తుంది. 23వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుని, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. నాశనమయ్యే పరిస్థితికి నువ్వు దిగజారిపోతావు. జాగ్రత్త ప్రియుడా. నీ జీవితం నాశనం కాకుండా నీవే కట్టుకోవాలి. నీ ఆత్మీయత నాశనం కాకుండా నువ్వే కాపాడుకోవాలి. నీ సాక్ష్యం పోకుండా నీవే జాగ్రత్త పడాలి. నీ యొక్క ప్రాణం దానికి పెట్టకుండా దేవుని కొరకై జీవించడం నేర్చుకోవాలి. నిన్ను అతిమూర్ఖుడుగా చేస్తుంది. అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత వాక్యం తెలిసినా, ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా, నీ వ్యామోహం నిన్ను అతిమూర్ఖుడిని చేస్తుంది. నువ్వు అతిమూర్ఖుడు అయిపోతావు. నీ కుటుంబంతో నీకు సత్సంబంధాలు తెగిపోతాయి. నీ బంధువర్గం నిన్ను చిత్కరిస్తుంది. నీ సంఘం నిన్ను మరి భయంకరమైన చూపులు చూస్తుంది. ఈ యొక్క సమాజం నిన్ను అవమానపరుస్తుంది. సమాజంలో ఈ పాపాలు చేసేవారున్న దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ పాపాల్లో పడకుండా దూరంగా నిలుచోవాలి. పరస్త్రీ యొక్క ఛాయ కూడా పోకూడదు. దాని నీడ కూడా నీ మీద పడకూడదు. అప్పటి కాలంలో స్త్రీలు ఆకర్షితులుగా ఉండేవాళ్ళు, ఆకర్షించేవాళ్ళు. వారి యొక్క యవ్వన కాలాన్ని బట్టి, అలంకరణను బట్టి, వస్త్రధారణను బట్టి ఆకర్షించేవాళ్ళు. ఇప్పుడు కాలంలో ఆకర్షించే వారి కంటే పురుషలోలుగా కూడా సిద్ధపడేటువంటి పురుషలోలుగా కూడా సిద్ధపడినటువంటి తయారైనటువంటి స్త్రీలు కూడా కలరు. అందుకని స్త్రీలారా జాగ్రత్త. మీ భర్తలను జాగ్రత్తగా కాపాడుకోండి. పరపురుషుని యొక్క వ్యామోహంలో పడకండి. మీ భర్తలు పరస్త్రీ వ్యామోహంలో పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. వేరొకరు మన కుటుంబాన్ని నిందించేవాళ్లే కానీ కట్టేవాళ్ళు ఉండరు, కాపాడేవాళ్ళు ఉండరు, సహాయం చేసేవాళ్ళు ఉండరు. జాగ్రత్త పడి ఈ ఆత్మీయ విషయాలన్నీ విని దాని ప్రకారం నడుచుకుందాం. నువ్వు వినకుండా అశ్రద్ధ చూపించి వీటన్నిటిలో నేను నడుచుకోగల జ్ఞానం నాకుంది, నా ప్రాణం పోగొట్టుకోకుండా, నా సాక్ష్యం పోగొట్టుకోకుండా నేను జాగ్రత్తగా ఉండగలను అనుకుంటే ఒకరోజు ఏడుస్తావు. ఇదే అధ్యాయంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. 11 నుంచి మనం కొన్ని వచనాలు చదివితే, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నేనెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యములకు లోబట్టుకు కొంచెమే ఎడమాయను కదా అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. కాబట్టి నీ కష్టార్జితం అన్యుల పాలు చేసి, చూడండి అక్కడ రాయబడిన మాటలు 9, 10 వచనాల్లో, దాని ఇంటి దగ్గరకు నువ్వు వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. కాబట్టి అప్పుడు నువ్వు దుఃఖపడతావు. అంతా కోల్పోయిందో తేడుస్తావు. అంతా కోల్పోకముందే దేవుని దగ్గర ఏడు. ఒకవేళ ఇప్పటికే నీవు స్త్రీలోలుడుగా ఉన్నావేమో, పురుషలోలుడుగా ఉన్నావేమో, ఒక్కసారి నువ్వు ప్రభు ఎదుట పరీక్షించుకుని క్షమాపణ అడుగు. ప్రభువా, నేను ఈ ఇరుకైన గుంటలో పడిపోయాను, ఈ లోతైన గొయ్యిలో ఉన్నాను, ఈ గోతి నుండి లేవనెత్తగలివాడు నీవే, జిగటగల దొంగ ఊబి నుండి తప్పించావు, మరలా నేను ఈ గోతిలో పడిపోయానని క్షమించు అని ప్రభువుని అడిగి ఇప్పుడే ఏడు, ఇప్పుడే దుఃఖపడు. ఇప్పుడే నీవు ఉన్న ప్రదేశంలో నీ గుండెల బాధలకు ప్రభు క్షమాపణ అడుగు. ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నీకు జీవితాన్ని కడతాడు. నువ్వు ఇది విన్నా సరే, నువ్వు లోబడకపోతే, లేకపోతే జాగ్రత్త పడకపోతే, భద్రం చేసుకోకపోతే నీ జీవితాన్ని, సాక్ష్యాన్ని నువ్వు చాలా నష్టపోతావు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళతావు. శిక్ష లేకయే నాశనం అవుతావు, అతిమూర్ఖుడివై త్రోవ తప్పిపోతావు. జాగ్రత్త. కాబట్టి పరస్త్రీ వ్యామోహం, పరపురుషుని వ్యామోహం మనకు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అనేక మంది ఆకర్షించే వాళ్ళు ఉంటారు, నీ పొందుకోరే వాళ్ళు ఉంటారు. అయితే నీవే జాగ్రత్త పడి జీవించవలసిన వాడవై, జీవించవలసిన దానివై ఉన్నావు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మనల్ని ఈ విషయంలో,
ఈ జార విషయంలో దేవుడు మనందరినీ కాపాడునుగాక. మీరందరూ ఈ విషయాల్లో జాగ్రత్త పడి దేవుని దగ్గర సరి చేసుకోండి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఎంతోమంది కుటుంబాలు పాడైన ఈ పరిస్థితుల్లో నీ కుటుంబం పాడవకుండా జాగ్రత్త పడు. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపైన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీకు స్తోత్రాలు. మా ప్రభా, మా నడకలు, మా పడకలు, మేము కూర్చుండుట లేచుట నీకు స్పష్టంగా తెలుసు. మా అంతరంగం మీకు తెరిచిన పుస్తకం. దయల తండ్రి, మా ప్రభా, ఇటు రీతిగా యథార్థంగా పవిత్రంగా జీవించడం మాకు నేర్పించండి. మేము మా ప్రభా మరి ఏ వ్యామోహంలో పడకుండా మా ప్రభా నీ యొక్క ప్రేమలో మా ప్రభా తండ్రి నిలిచి ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎవరెవరు నీ దగ్గర సరి చేసుకుంటున్నారో వారందరినీ సరిదిద్ది లేవనెత్తండి. క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టండి. దయగల తండ్రి, కృపని దేవా, ఈ పరిచయం నీగట్టు ఫలింపజేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. మా ప్రభా విస్తరింపజేస్తురండి. నీ నామను మహింపరచుకుంటండి. నీ వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరికి ఏ అవసరం అక్కరత ఉందో వారందరి అవసరాల అక్కరతలు తీర్చండి. మా ప్రభా వారి యొక్క కష్టములలో మీరు వారిని ఆదరించండి. అనారోగ్యగ్రస్తులను మీరు స్వస్థపరచండి. నీ వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.